పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి మోడీని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూడలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో పేద ప్రజలకు 5 కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నది మోడీ ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల మీద చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎవరు నమ్మవద్దని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా గెలుపును ఆపలేరని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. ఈ దేశ భద్రత, ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాలు భారతదేశం వైపు చూడకుండా భారతదేశ బార్డర్ను ప్రతిష్టపరిచి భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ను స్వేచ్ఛా వాయువు కల్పించి మరి భారతదేశంలో అంతర్భాగం చేసుకొని మా మహిళమ్మ తల్లులకు 33% రిజర్వేషన్ కల్పించుకొని వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించి మా గిరిజనులకు ఈ వరంగల్కు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసి మా వ్యాగన్ ఫ్యాక్టరీ కాజీపేటకు మంజూరు చేసి మా పేద మహిళలకు మా పేద బిడ్డలు కట్టెల పొయ్యిపై వండుకోకూడదని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ప్రతి బిడ్డకు నెలకు 6 కిలోల బియ్యం ఇచ్చి కరోనా కష్టకాలంలో మనందరినీ కాపాడి 3 దఫాలు టీకా ఇచ్చి కరోనా నుండి కాపాడిన మహానుభావుడు మోడీ. మరి ఇలాంటి వ్యక్తి కావాలా? మరి గతంలో బోఫోర్స్ కుంభకోణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానం కావాలా? ఒక్కసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మోడీ గారు ఆశీర్వదించిన నన్ను దీవించండి, కమలం పువ్వు ఓటు వేయండి, పార్లమెంటుకు పంపండి అని వేడుకోవడం జరిగింది. పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా బిడ్డ మేము డిసైడ్ అయినాం, ఈ దేశం భద్రంగా ఉండాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే, సుభిక్షంగా ఉండాలంటే మోడీ రావాలి, నువ్వు గెలవాలని ఆశీర్వదించడం జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మోడీ గారు ప్రతి పేదవాడి గడపలోకి వెళ్ళాడు, ప్రతి పేదవాడి ఇంట్లో ఉన్నాడు, ప్రతి వ్యక్తి మనసులో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాకు ఆశీర్వాదం దొరుకుతుంది. మరి ఈ ప్రచారంలో భాగంగా పెద్దలు డాక్టర్ కాళీప్రసాద్ గారు 10 గ్రామం నుంచి మరి భారీ ఎత్తున బీజేపీ పార్టీలో చేరడానికి బద్దపల్లి సుభాష్ అన్న రాష్ట్ర నాయకుల వారి ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు వేణగారి సారథ్యంలో మరి ఇచ్చేశారు. నల్లూరి భాస్కర్ గారు మాజీ మండల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఐలోన్